రూతు రాసినటువంటి గ్రంథము పేజీ నంబర్ 221. ఋతు గ్రంథం. ఈ గ్రంథము మొత్తం చదవట్లేదు, విషయాలు మనకి ఎక్కడ అవసరమో అక్కడే మనం ధ్యానించుకుంటూ వెళ్ళబోతున్నాము. ఋతు గ్రంథం గురించి చాలామంది ధ్యానించుంటారు, చాలామందికి తెలుసు కనుక నేను ఆ విషయాలు ఏమీ చెప్పట్లేదు. మనకు అవసరమైనటువంటి విషయాలు కొన్ని ఇప్పుడు మెసేజ్కి ఏం అవసరమో అవే తీసుకుంటున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెలేకు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని భార్య పేరు నయోమి. వారికి 2 కుమారులు ఉన్నారు. వారిద్దరు కుమారుల్ని తీసుకొని మరి బెత్లెహేమ్ నుండి, బెత్లెహేమ్ అనే ప్రాంతం, యూదా బెత్లెహేమ్ అనే ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని విడిచి, సహజంగా కరువు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మనుషులు వలస వెళ్తూ ఉంటారు. అదేవిధంగా వీరు కూడా ఆ కుటుంబం అంతా కలిసి మరి మోయాబు ప్రాంతానికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ 2 కుమారులు, ఎలిమెలేకు అతని భార్య, వారికి ఉన్నటువంటి 2 కుమారులు, ఆ 2 కుమారులు పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. మోయాబీ ప్రాంతంలో ఉన్నటువంటి మోయాబీ స్త్రీల్ని వారు వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకున్న తర్వాత కొన్నాళ్ళు గడిచిపోతుంది. కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత ఆ మోయాబీ స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకున్నారో ఎలిమెలేకు అదేవిధంగా రూతు వాళ్ళ కోడళ్ళు మోయాబీలు వాళ్ళని వాళ్ళు కాలక్రమంలో మరి వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ విధంగా జీవిస్తున్నప్పుడు కొంతకాలానికి అక్కడ ఉన్నటువంటి ఆ ఎలిమెలేకు చనిపోతాడు. అదేవిధంగా ఆయన 2 కుమారులు కూడా చనిపోవడం జరుగుతుంది. ఆ కుటుంబం అంతా కూడా దిక్కులేనటువంటి కుటుంబంగా, దుర్భరమైనటువంటి స్థితిలో ఉన్న కుటుంబంగా ఉంటుంది. మగదిక్కు లేనటువంటి కుటుంబం. ఆ కుటుంబానికి అందరూ చనిపోయారు. బాగా సమృద్ధితో ఉన్నటువంటి కుటుంబం. మరి పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలు, వాళ్ళు మంచిగా, ఆ కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉన్నటువంటి సమయంలో ఆ 3 మగవాళ్ళు చనిపోవడం, కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆ కుటుంబం దిక్కులేనిది అయిపోయింది. ఆ సమయంలో మరి ఆ నయోమి, అత్తగారైనటువంటి నయోమి వాళ్ళిద్దరు కోడళ్ళతో మాట్లాడినప్పుడు ఏమని మాట్లాడుతుందంటే, మీ భర్తలు చనిపోయారు, నా భర్త చనిపోయాడు, మనకు దిక్కులేరు ఎవరు, మనం ఈ ప్రాంతంలో ఉండటం మరి సరైనది కాదు, నేను నా ప్రాంతానికి తిరిగి వెళదాం అనుకుంటున్నాను, మరి మీరు కూడా మీ ప్రాంతాలకి తిరిగి వెళ్ళండి, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి కోడళ్ళు 2తో చెప్పినప్పుడు ఆ కోడళ్ళు వాళ్ళు ఎలుగెత్తి ఏడ్చి, ఒక కోడలు వెళ్ళడానికి ఇష్టపడుతుంది, 2వ కోడలు ఎవరైతే రూతు అని ఉందో ఆమె వెళ్ళడానికి ఇష్టపడదు. ఆమె రూతు ఏమంటుందంటే, నీతో పాటు నేను వస్తానని చెప్తుంది. ఆమెను వారించే ప్రయత్నం చేస్తుంది. నువ్వు నీ అమ్మగారింటికి వెళ్ళు, నువ్వు యవ్వన దశలో ఉన్నావు, నాతో వస్తే నీకేం ప్రయోజనం, నువ్వు ఇంటికి వెళ్ళు, మీ అమ్మగారింటికి వెళ్ళి ఇంకో 2వ పెళ్లి చేసుకో, చక్కగా అక్కడ సంతోషించు, ఆనందించు, మీ తోడుకోళ్ళ కూడా వెళుతుంది, నువ్వు కూడా వెళ్ళని చెప్పేసి ఆమె చెప్పినప్పుడు ఆమె వెళ్ళడానికి ఇష్టపడదు అనమాట. ఆ ఇష్టపడకుండా ఆమె ఈమెతోటే రావడానికి ఇష్టపడుతుంది. తర్వాత ఆమె బెత్లెహేమ్ వస్తుంది. ఆ బెత్లెహేమ్లో వాళ్ళకు ఉన్నటువంటి పొలము, మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా వేరే వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. వాళ్ళకి ఏమీ ఉండదు అక్కడ ఆధారం. అక్కడ బోయజ్ అనేటువంటి వ్యక్తి వారికి తారసపడతాడు, వాళ్ళ బంధువు. తర్వాత ఆ స్టోరీ అంతా కూడా ఆ బోయజ్ దగ్గర వాళ్ళు పరిగెరిపోవడం, తర్వాత బ్రతకడం, తర్వాత ఈ రూతు బోయజ్ని పెళ్లి చేసుకోవడం, వాళ్ళ జీవితం అంతా సుఖమయమైపోవటం, ఏదైతే నయోమి మరి అంత ఇబ్బందుల్లో ఉందో ఆమెకి తర్వాత దేవుడు ఆదరణ కలిగించడం అనేది స్టోరీ, ఎంటైర్ స్టోరీ ఇదన్నమాట. అయితే ఈ కథలో, ఈ హిస్టారికల్ స్టోరీలో జనరల్గా సహజంగా మనకేదైనా ఒక మనిషికి లేకపోతే సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు మనకి సహజంగా మనం ఏం కోరుకుంటూ ఉంటాం, మనం సక్సెస్ కావాలి, ఏదైనా పని చేస్తే సక్సెస్ కావాలి. అదేవిధంగా మనము ఒకవేళ ఉద్యోగం చేస్తే ఆ మంచి ఉద్యోగం పొందుకోవాలి, సక్సెస్ఫుల్గా దాన్ని సాధించాలి అనుకుంటాం. అందులో సెక్యూరిటీ ఉండాలనుకుంటాం. సక్సెస్ కావాలి, చదువుకొని సక్సెస్ అయ్యి ఉద్యోగం చేసి ఆ ఉద్యోగం కూడా సెక్యూర్డ్గా ఉండాలి. మనకి ఒక నెలలో తీసేస్తారు, ఒక 4 సంవత్సరాలు తీసేస్తారంటే ఆ ఉద్యోగానికి మనం వెళ్ళాం. అది సెక్యూర్గా ఉండాలని కోరుకుంటాం.
అదేవిధంగా సక్సెస్తో పాటు సెక్యూరిటీతో పాటు సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి. ఆ ఉద్యోగంలో మనకి ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండాలి. వ్యాపారమైనంతే, ఒక వ్యక్తి ఒక రైతు పొలం వేసినా కూడా ఆ పొలం పంట బాగా రావాలి, అది మంచిగా పండాలి అని కోరుకుంటాడు. సక్సెస్ అవ్వాలి, పండాలి. పండిన దానికి అది సెక్యూర్డ్ అంటే ఏంటి? గిట్టుబాటు ధర రావాలి, మంచి ధర రావాలి దానికి. అదేవిధంగా ఆ ధర వచ్చే లాభం ఆయనకు ఆనందాన్ని ఇవ్వాలి, ఆ సంతోషాన్ని ఇవ్వాలి. ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా ఒక మనిషి దేనికోసం ఎదురు చూస్తూ ఉంటాడంటే, దేన్ని ఆశిస్తూ ఉంటాడంటే సక్సెస్, సెక్యూరిటీ, సాటిస్ఫాక్షన్. ఈ మూడు అనేది కంపల్సరిగా మనిషి జీవితానికి అవసరమై ఉంది. కోరుకుంటాడు, దానికోసమే ప్రయాసపడతాడు, దానికోసమే చేస్తూ ఉంటారు. అయితే లోకంలో మనం చూస్తే ఈ సక్సెస్ కోసం మనం ఏం చేస్తారు? చాలామంది మనుషులందరూ కూడా ఏం చేస్తారంటే మంచి డిసిప్లిన్గా, ఒక వ్యక్తి మంచి ఉద్యోగం, మంచి పొజిషన్కి వెళ్ళాలంటే ఒక డిసిప్లిన్ లైఫ్ని కొనసాగిస్తాడు. చక్కగా ఆ 4 గంటలకు వెళ్ళేస్తాడు, చదువుకుంటాడు, ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవుతాడు, వాటిని రాస్తాడు. ఒక డిసిప్లిన్, ఒక పంక్చువాలిటీ కలిగి మంచిగా ముందుకు వెళ్ళడానికి, దాన్ని సాధించే క్రమంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక వ్యాపారి కూడా అదే విధంగా చేస్తాడు. వ్యాపారి కూడా వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఒక ప్రణాళిక చక్కగా వేసుకుంటాడు. ఆ ప్రణాళికను ముందుకు తీసుకువెళ్ళడానికి ఆయన టైంని, ఆయన సామర్థ్యాన్ని, ఆయన శక్తిని ఉపయోగించి ఆయన ఎన్నో విషయాలని సాక్రిఫై చేసి కూడా ఆ బిజినెస్ని డెవలప్ చేయాలని చూస్తాడు. ఇది లోక సంబంధమైనది. ఆ విధంగా వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. కొన్ని సెక్యూర్గా ఉంటాయి, కొన్నిట్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కొన్నిట్లో సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ విధంగా అది లోక సంబంధంగా ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు. కానీ పరసంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మనం ముందుకు వెళ్ళాలంటే మనం కూడా మనకి సక్సెస్ కావాలి, మనకి సెక్యూరిటీ కావాలి, సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి. అది లోకంలోది అది నిలిచి ఉండకపోవచ్చు, కానీ దేవునిలో మనము వెళ్ళేదైతే అది నిలిచి ఉంటుంది. తప్పకుండా అది పొందుకుంటాం. అది దేవుని ద్వారానే సాధ్యమవుతుంది. సక్సెస్, సెక్యూరిటీ, సాటిస్ఫాక్షన్ అనేవి దేవుని ద్వారానే అవి మనము సాధించుకోగలుగుతాం. అవి నిలబడతాయి. వాటి ద్వారా ఖచ్చితంగా మనం ఆనందించగలుగుతాం, ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వగలుగుతాం, ఖచ్చితంగా మనము సెక్యూర్ లైఫ్ని దేవుని ద్వారానే పొందుకోగలుగుతాం. ఈ స్టోరీ ద్వారా, ఈ రూతు అనే ఈ వ్యక్తి ద్వారా, ఈ వ్యక్తి జీవితంలో దేవుడు ఏ విధంగా ఆమెను వినియోగించుకున్నాడు, ఆమె జీవితం ఎంత సెక్యూర్గా, ఎంత సక్సెస్ఫుల్గా, ఎంత సాటిస్ఫాక్షన్గా ముందుకు వెళ్ళిందో మనం చూడవచ్చు. వాటి ద్వారా మనం కొన్ని సత్యాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రూతు ఇక్కడ సక్సెస్ అవ్వడానికి ఒకే ఒక నిర్ణయం చేసింది. ఒకే ఒక నిర్ణయం. ఆమె మోయాబీరాలు అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, ఇశ్రాయేల్ ప్రజలు కానటువంటి వారు లోకంలో ఉన్నారు. రెండే తెగలు, దేవుని దృష్టిలో రెండే తెగలు ఉన్నాయి. ఒకళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు, రెండవది ఇశ్రాయేల్ ప్రజలు కానివారు, ఇతరులు. వాళ్ళకి దేవుడు లేడు. వాళ్ళు లోకంలో ఉన్నటువంటి విషయాలన్నింటిని బట్టి వాళ్ళకి ఏది మంచి జరిగితే, ఏది మంచి చేస్తే వాటిని దేవుడుగా పూజిస్తున్నారు. సూర్యుడు ఎండనిస్తాడు కాబట్టి సూర్యుడి దేవుడు, నీళ్లు దాహాన్ని తీరుస్తుంది కాబట్టి గంగ, మరి చెట్లు అవి నీడనిస్తాయి కాబట్టి అది ఒక దేవుడు. ఇట్లా రకరకాల ఏ వస్తువు కనబడితే ఆ వస్తువుని పూజించడం, ఆ వస్తువుల్ని దేవుడిగా చేసుకోవడం, లేదా ఆ ప్రకృతి సంబంధమైన వాటిని దేవుడిగా చేసుకొని వాళ్ళు ఆరాధించేవాడు. కానీ ఇశ్రాయేల్ ప్రజలకి పరమందు దేవుడు, నేను మీకు దేవుడిని అయి ఉంటాను, మీరు నాకు జనులై ఉంటారని ఆ ప్రజలను ఏర్పరచుకొని ఆ ప్రజల ద్వారా సర్వలోకానికి ఆయన దేవుడు, నిజ దేవుడు ఆయననే నిరూపించాలని ఈ ప్రజలను ఎన్నుకోవడం జరిగింది. ఈ ఇశ్రాయేల్ ప్రజలు బయట వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, బయట వాళ్ళతో వాళ్ళు సాంగత్యం చేయకూడదు, వీళ్ళ ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. అలాంటి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ ఎలీమెలెకు కుటుంబంలోకి మరి అన్యురాలైనటువంటి ఆ మోయాబీ స్త్రీలు వచ్చినప్పుడు, ఈ రూతు వచ్చినప్పుడు ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, మీ ఇంటికి వెళ్ళిపో, మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని సుఖంగా బ్రతుకున్నప్పుడు రూతు ఏమంటుందో చూడండి. 16వ వచనం, 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే 15 నుంచి నేను చదువుతున్నాను. ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ కోడలి వెంబడి వెళ్ళమనెను. నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్ళమనెను. అందుకు రూతు మాట్లాడుతుంది వాళ్ళ అత్తగారితో, నయోమితో మాట్లాడుతుంది. నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టవద్దనియు, నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చిదును, నీవు నివసించు చోటనే నేను నివసించుదును. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదును. మరణము తప్ప మరేదైనను నన్ను ప్రత్యేకపరిచిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. ఈ నిర్ణయం ఏంటంటే,
నీ దేవుడే, నీతోనే వస్తాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నీవు నివసించే చోటే నేను నివసిస్తాను, నిన్ను ఎక్కడ పాతి పెడతారో నన్ను అక్కడే పాతి పెట్టేలాగా ఉంటాను. నా జీవితం మొత్తం అంటే పాతి పెట్టు వరకు, ఇప్పటి నుంచి పాతి పెట్టే వరకు నీతోనే, నీ దేవుడితోనే, నీ ప్రజలతోనే, నా జీవితం అంతా కూడా నీతోనే ఉంటానని ఒక నిర్ణయం. అంటే దేవుణ్ణి విశ్వసించడం, నీ దేవుడే నా దేవుడు. ఈమెకి ఆమెను వయసుకు వచ్చి పెళ్లి చేసుకునే టైంకి అప్పుడు ఆ మోయాబు దేశంలో ఆమె చాలా విగ్రహాలను ఆరాధించి ఉంటుంది. విగ్రహ ఆరాధనకు ఆమె అలవాటు పడి ఉంటుంది. చాలా దేవుళ్ళు ఆమెకు తెలుసు, దేవుళ్ళు అనుకునేవాళ్ళు ఆమెకు తెలుసు. అయినా కూడా ఆమె వెళ్ళడానికి ఇష్టపడలేదు. అమ్మగారింటికి వెళ్ళమంటే ఎవరైనా వెళ్ళకుండా ఉంటారా? వెళ్తారు, వద్దన్నా వెళ్తారు కదా, వద్దన్నా వెళ్తారు. కానీ ఈమె ఈ నిర్ణయము ఆమెను ఏం చేసిందంటే దేవుణ్ణి విశ్వసించులాగా చేసింది. దేవుని యందు విశ్వాసం ఉంచింది. దేవుని యందు విశ్వాసం ఉంచటమే మొదటి సక్సెస్, ఈమె సాధించినటువంటి సక్సెస్. ఈమె జీవితంలో సక్సెస్ ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం. నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచితే మరి సక్సెస్ అయినట్టేనా? దాన్ని సక్సెస్ అంటామా? దేవుని యందు ఆ సక్సెస్ మనము దేవుని యందు మనము విశ్వాసం ఉంచగానే సక్సెస్ అయిపోయినట్ట? సక్సెస్ అయినట్టే. ఎలాగంటే విశ్వాసము అంటే మేమందరం విశ్వాసులం, మేము దేవుని నమ్ముకున్నామండి, మేమందరం విశ్వాసమే. విశ్వసనీయత లేని విశ్వాసం దేవుని కార్యాలను జరగవు. విశ్వాసం లేని విశ్వసనీయత లేని విశ్వసనీయత అంటే నమ్మకం లేనటువంటి విశ్వాసం, దేవునిపైన నమ్మకం లేనటువంటి విశ్వాసం, దేవుడు ఏం చేస్తాడో చేయడో అసలు ఆయన సామర్థ్యం ఏంటో తెలియనటువంటి విశ్వాసం, ఆయన ఏమై ఉన్నాడో తెలియనటువంటి విశ్వాసం, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క మరి మహోన్నతమైనటువంటి ఆయన గుణము తెలియనటువంటి విశ్వాసం. విశ్వసనీయత లేని విశ్వాసము దేవుని కార్యాలని మన జీవితంలో చేయనీయదు. మనం చేయలేము. మనం దేవుడిని నమ్మకపోతే మన జీవితంలో కార్యాలు ఎలా జరుగుతాయి? కానీ మీ అలాంటి విశ్వాసం ఉంచింది కనుకనే మీరు తర్వాత ఈ 3 అధ్యాయాలు చదువుకుంటే నయోమి ఒక మాట అంటుంది చూడండి. నయోమి యొక్క స్టేట్మెంట్ దేవుని పట్ల 20వ అధ్యాయం 20వ వచనం చూడండి. 1వ అధ్యాయం 20వ వచనం. ఆమె అంటే రూతు కాదు, నయోమి మాట్లాడుతుంది. రూతు అత్తగారు నయోమి మాట్లాడుతుంది. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసిను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. మారా అంటే కింద ఫుట్నోట్లో చేదు. నేను సమృద్ధి గల దాన్నై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసిను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పాను. ఏమేముంటుంది? దేవుడి మీద సనుగుతుంది, దేవుడి మీద కోపగించుకుంటుంది, దేవుడు నాకు విరోధంగా పనిచేశాడు అని నయోమి అంటుంది. నయోమి ఎలీమెలెకు భార్యాభర్తలు వాళ్ళిద్దరూ కరువు వచ్చింది, ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆమె భర్త చనిపోయాడు, ఆయన పిల్లలిద్దరు చనిపోయారు. కోడళ్ళతో పాటు ఈమె విధవరాలైపోయింది. ఆమెకి ఏమి లేదు చేతిలో. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? నాకెవరు దిక్కు? నాకెవరున్నారండా? నాకు సపోర్ట్ ఏది? నన్ను కాపాడేవాళ్ళు లేరు. భర్తే కదా సపోర్టు కుటుంబానికి, భర్తే కదా భార్యకి సపోర్టు కుటుంబానికి. మరి ఆ భర్త లేడు, కోల్పోయారు వాళ్ళు. ఏమీ లేనటువంటి ఏమీ లేదు, చిగురు లేనటువంటి అరూహు వృక్షం అంటారు. అరూహు వృక్షం అంటే దానికి ఆకు ఉండదు, కాయ ఉండదు, ఏముండదు, మోడుబారి ఉండదు. అలాంటి మోడుబారినటువంటి జీవితం అయిపోయింది. ఆమె ఇప్పుడు అంటుంది దేవుని వైపు చూసి, దేవుడు నాకు విరోధంగా సాక్ష్యం పలికాడు, సమృద్ధి గల దానిగా నేను వెళ్ళాను, కానీ నేను అన్నీ పోగొట్టుకున్నాను, నాకేం అని ఏమి ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్, ఏం పలికినటువంటి ఈ మాట రూతును ఉపయోగించుకొని దేవుడు ఆమె కోడలైనటువంటి రూతును ఉపయోగించుకొని ఆమె జీవితాన్ని ఎంత మధురంగా మార్చాడు. మారా నుండి మధురంగా మార్చాడు. బెటర్నెస్ టు బ్లెస్సింగ్, బెటర్నెస్ టు గ్లాటిట్యూడ్, ఒక సంతోషకరమైన జీవితంలోనికి మార్చాడు. మీరు చివరిలో చూడండి ఒకసారి 13వ వచనం, 4వ అధ్యాయం 13వ వచనం మీరు చూడండి. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె వద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించిన కనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీ
నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక. ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా నిన్ను నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడుగని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కవిగిడి నుంచుకొని వానికి దాదిగా ఉండెను. చూడండి, ఆమె పొరుగు స్త్రీలను నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేద్ అని పేరు పెట్టింది. అయితే నయోమి ఇప్పుడు ఏమైంది? నయోమి రూతు ఇద్దరు బెత్లెహేముకి తిరిగి వచ్చారు. నయోమి ఏదైతే ఆ పరిస్థితుల నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎలాంటి పరిస్థితులు బాగలేవు. ఆ పరిస్థితుల్లో బోయాజు కనిపించాడు. బోయాజును పెళ్లి చేసి రూతుకు పెళ్లి చేశారు. రూతు పిల్లలు కంది. ఆమె సంతోషంగా ఉంది. ఒక కుటుంబం కలిగినటువంటి వ్యక్తిగా మారిపోయింది. ఆ కుటుంబానికి ఒక రక్షకుడిగా మారిపోయాడు బోయాజు. ఆ కుటుంబంలో సమృద్ధి ఉంది. ఆ కుటుంబంలో సంతోషం ఉంది. ఆ కుటుంబాన్ని అందరూ దీవిస్తున్నారు. ఏమంటున్నాడు చూడండి. ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి. బంధువుడు లేకుండా నీకెవ్వరూ లేరని నువ్వు అనుకున్నావు, కానీ నీకు బంధువు వచ్చాడు, బోయాజు వచ్చాడు నీ కుటుంబంలోకి. ఆ కుటుంబం ద్వారా ఆ కుటుంబాన్ని దీవించాడు. ఆ కుటుంబం దీవించబడింది. పిల్లలు కలిగారు. ఆ పిల్లల్ని కౌగిట్టించుకొని ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆమెను చూసి ఆశీర్వదిస్తున్నారు. నీకు కుటుంబం ఒకటి ఏర్పడింది. నీకు మనమరాళ్ళు వచ్చారు. నీ కుటుంబం దేవుని చేత ఆశీర్వదింపబడింది. ఏదైతే దేవుని చేత నాకు దేవుడు వ్యతిరేకంగా పనిచేశాడని ఏదైతే ఆమె అనుకుందో, ఏదైతే నయోమి అనుకుందో, రూతు ద్వారా తన కోడలి ద్వారా ఆమె జీవితాన్ని మళ్ళా చిగురింపు చేశాడు దేవుడు. సక్సెస్ అంటే మనం ఒక వ్యక్తి విశ్వాసం ఉంచుట ద్వారా ఆ వ్యక్తి మాత్రమే సక్సెస్ కాదు, ఇతరులను కూడా దీవెనకరంగా మార్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆమె పరిస్థితిని ఈమెని రూతుని ఉపయోగించుకొని దేవుడు ఏ విధంగా మార్చాడంటే ఆ బిట్టర్నెస్ నుండి, ఆ చేదు నుండి మధురంగా మార్చాడు. ఆమెకు అన్బిలీఫ్ ఉంది, అంటే దేవుడు నమ్మనటువంటి పరిస్థితి ఉంది. ఎవరు? నయోమి. దేవుడు నాకు వ్యతిరేకంగా పనిచేశాడు, సర్వరక్షకుడు నాకు వ్యతిరేకంగా పనిచేశాడు, నా జీవితాన్ని నా కుటుంబాన్ని అంతా కూడా తీసేశాడు, నాకు అండ లేకుండా చేశాడు అని ఆమె ఏదైతే ఓదార్పు నొందని వాళ్ళకి ఆమె ఏదైతే దేవుని మీద సణుగుతూ ఉందో, అలాంటి పరిస్థితి నుండి ఆమె దేవుణ్ణి నమ్మేలాగా, ఆమె జీవితం మధురమయ్యేలాగా, ఆమె జీవితము ఒక నిరీక్షణ లేనటువంటి జీవితం నుండి నిరీక్షణ కలిగినటువంటి జీవితంగా దేవుడు మార్చాడు. ఎందుకంటే కారణం ఏంటంటే ఆమె యొక్క రూతు విశ్వాసం. రూతు విశ్వాసం ఉంచడం ద్వారానే కదా దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారే ఆమెకి ఇవన్నీ కలిగాయి. విశ్వాసం ఉంచటం అంటే అదే నేను చెప్తున్నాను. విశ్వాసం ఉంచటం అంటే ఏదో నార్మల్గా ఉంచడం కాదు. విశ్వసనీయత లేకుండా విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం వల్ల కార్యాలు జరగవు. ఆమె గొప్ప విశ్వాసం కలిగి ఉంది కనుకనే ఆ విశ్వాసం ద్వారా ఆమె జీవితంలో సక్సెస్ అనేది చూడగలిగింది. ఆమె జీవితం చక్కగా ముందుకు వెళ్ళింది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము విశ్వాసాన్ని, అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట చెప్తారు. ఏమంటారంటే, మీకు ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కొండను తీసి, ఎంత అడిగాడు? ఎంతో కాదు, ఆవగించంత విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనుకునేది కాదు, విశ్వాసమే ఉండాలి. విశ్వాసం ఉంటేనే కార్యాలు జరుగుతాయి మన జీవితంలో. విశ్వాసం ఆవగించంత ఉంటే అది అసాధ్యమైనది, అంటే కొండను తీసి అక్కడ వేయడం అనేది అసాధ్యమైన కార్యం. అలాంటి అసాధ్యమైన పని కూడా దేవుడు చేయించగలడు, దేవుడు చేస్తాడు. అలాంటి విశ్వాసం కరువైపోతుంది. ఆ మాత్రం విశ్వాసం కూడా ఉండట్లేదు. అందుకే విశ్వాసం ఉంటేనే విశ్వసనీయత కలిగినటువంటి విశ్వాసం, విశ్వసనీయతకు దారి తీయని విశ్వాసం దేవుని కార్యాలను నెరవేర్చదు. విశ్వసనీయత ఉండాలి. విశ్వసనీయత ఉండదు, చాలామందికి ఉండదు. అది ఉండాలి. అది ఉన్నప్పుడే మన జీవితంలో ఏ ఫీల్డ్లో ఉన్నా, ఎక్కడున్నా మనం సక్సెస్ అవుతాం. ముఖ్యంగా ఆత్మీయ విషయాల్లో మనం సక్సెస్ అవుతాం. రెండో విషయం ఏంటంటే సెక్యూరిటీ. మొదటి సక్సెస్ గురించి చెప్పాను, రెండోది సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే మనకు కావలసినటువంటి ప్రొటెక్షన్, మనకి కాపుదల. ఒక మాటలో చెప్పాలంటే కాపుదల. ఇక్కడ చూడండి, బోయాజ్తో పాటు ఈమె పరిగెరుకోవడానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రూతు ఆ పొలంలోకి వెళ్ళింది. మరి బెత్లెహేంకి వచ్చిన తర్వాత వాళ్ళకి భోజనం కావాలన్నప్పుడు ఏం చేయాలా?
వాళ్ళకి పొలాలు లేవు. పొలాలు లేనప్పుడు పరిగెరుకుంటారు. మీకు చాలామందికి తెలుసు, గుంటూరు కృష్ణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి పత్తి కానీ ఒరిగింజలు కానీ పరిగెడుతూ ఉంటారు. ఆ పనలు తీసి కట్టేటప్పుడు కొన్ని పనలు కింద పడిపోతాయి, చిన్న చిన్న కొన్ని కింద పడిపోయినప్పుడు వాళ్ళు కట్టుకొని వెళ్ళిపోతారు. పేదవాళ్ళు వెళ్ళి ఆ పరిగెలు ఏరుకొని కొన్ని తెచ్చుకొని గింజలకి వాటిని అమ్ముకొని ఇచ్చేసేవాడు. నేను చిన్నప్పుడు మా మదర్తో పాటు వెళ్ళేవాడిని ఆ పరిగెరుకోవడానికి. పత్తి ఏరేవాడిని, గింజలు ఏరేవాడిని. అవి ఏరుకొని కొన్ని ఒక 2 మానికలు 3 మానికలు అయితే కోమటోళ్ళకి వాళ్ళకి అమ్మేస్తే, ఆ కొట్లు అమ్మేస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు. వాటితో కొంత బ్రతికేవాళ్ళు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. పరిగెరుకోవడం అనమాట. అలా ఏరడానికి ఈ రూతు వెళ్ళినప్పుడు ఆ రూతును చూసి రూతు ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఎవరి పొలంలోకి వెళ్ళింది. ఆమె ఎవరి పొలమో ఏంటో తెలియదు, ఎవరి పొలం ఏంటో కూడా తెలియదు. ఆమె ప్రార్థన చేసుకుంది, ఆమె వెళ్ళిపోయింది, అత్తగారి పర్మిషన్ తీసుకుంది, ఆమె పరిగెరటానికి వెళ్ళింది. పరిగెరటానికి వెళ్ళినప్పుడు ఆమె ఎవరి పొలానికి వెళ్ళిందంటే బోయజ్ అనే వ్యక్తి పొలంలోనికి వెళ్ళింది. ఆ పొలంలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఏ విధంగా స్పందించాడో చూడండి. ఇక్కడ 2వ అధ్యాయంలో 7వ వచనం నుండి ఆమె అడుగుతుంది. 2వ అధ్యాయంలో 7వ వచనం నుండి ఆమె, నేను కోయివారి వెనుకకు పనులను మధ్యను ఏరుకొని కూర్చున్నట్టుకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను, కొంతసేపు మాత్రం ఆమె ఎంట కూర్చుండెను అని వాడు చెప్పెను. అప్పుడు బోయజు రూతుతో, బోయజ్ అనే వ్యక్తి అంటే పొలం కలిగిన వ్యక్తి మాట్లాడుతున్నాడు. రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల వద్ద నిలకడగా ఉండుము, వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించున్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పెను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచున్నట్లు నీకు కటాక్షం కలుగును అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండాలంటూ నీవు వచ్చితివి. ఇక్కడేమంటున్నాడు చూడండి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు ఇక్కడికి వచ్చితివి. బోయజ్ దగ్గరికి, ఆ బోయజ్ పొలంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాడు. వేరొక పొలంలోకి వెళ్ళొద్దు. ఆమెను చూశాడు, ఆమెను చూసి పని వాళ్ళని అడిగాడు. పని వాళ్ళని ఆమె ఎవరు కొత్తగా కనపడుతుంది అని అడిగినప్పుడు ఆమె పనులు ఏరుకోవడానికి వచ్చింది, ఇప్పుడు వరకు ఏరుకుంది, కాసేపు రెస్ట్ తీసుకుంది, మళ్ళీ వచ్చి ఏరుకుంటుంది అంటే అప్పుడు బోయాజు చెప్పాడు. ఏం చెప్పాడంటే, నువ్వు ఈ పొలం విడిచి వెళ్ళొద్దు, ఈ పొలంలోనే ఉండు, ఈ పొలంలో ఉన్నటువంటి పరిగిని వేరొక పొలంలోనికి నువ్వు వెళ్ళొద్దని చెప్పాడు. ఎందుకు వెళ్ళొద్దని చెప్పాడు? ఆమె ఎవరో ఈయనకి ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ ఉంది, ఆమెను చూడలేదు కానీ ఆమె గురించి ఈయనకు తెలుసు ముందుగానే. ఎందుకంటే రూతు బోయాజ్కి రూతు వాళ్ళు నయోమి పెనిమిటి బంధువు అవుతాడు, వాళ్ళిద్దరు బంధువులే. అయితే వాళ్ళ పరిస్థితి అంతా ఈయనకు ముందుగానే తెలుసు. అయితే ఆమెకు చెప్పాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ పొలంలోనే ఉండు, నువ్వు వేరే పొలంకి వెళ్ళొద్దు. వాళ్ళ అత్తగారు చెప్తుంది, వేరే పొలంకి వెళ్ళకుండా ఉండటం మంచిదే, నువ్వు వేరే పొలంకి వెళ్ళొద్దు, ఇతని పొలంలోనే వేరుకో అని చెప్తుంది. ఎందుకంటే వేరే పొలంలోకి వెళ్తే వేరే పొలంలో వాళ్ళు తృణీకరిస్తారు, వాళ్ళు అవమానించే పరిస్థితి ఉంటుంది, వాళ్ళు గద్దించే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఈమె పైన అంటే యవ్వనరాలు కనుక, యవ్వన దశలో ఉంది కనుక, భర్త పోయాడు కనుక ఆమె మీద మరి అక్కడ ఉన్నటువంటి పనిచేసేవాళ్ళు ఆమెను వేరే విధంగా చూసి ఆమెని పాడు చేసే పరిస్థితి, ఆమెని అపవిత్రపరిచే పరిస్థితి ఉంటుంది కనుక బోయజ్ ఏమన్నాడంటే వెళ్ళొద్దు. ఆమెకి సెక్యూరిటీగా, ఆమెకి ఒక భరోసాగా, నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, నా పొలంలోనే పరిగెత్తుకో. యెహోవా రెక్కల కింద బ్రతకడానికి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నువ్వు ఇక్కడికి వచ్చావు. ఆమెకి తెలియదు, రూతుకి బోయజ్ పొలం అని తెలియదు, బోయజ్ బంధువు అని తెలియదు. కానీ ఆమె ప్రార్థన చేసుకోలేదు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళింది. దేవుడు ఎక్కడికి అవసరమో, ఎక్కడికి నడిపించాలో అక్కడికే నడిపిస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఏం కోరుకోవాలో, ఎక్కడికి వెళ్ళాలో ఆయనే చూపిస్తాడు మార్గం, దేవుడే చూపిస్తాడు మార్గం. దేవుడే బోయజ్ పొలంలోకి రూతుని నడిపించాడు. ఆమె నడిచింది కనుక చక్కగా అక్కడికి వెళ్ళిపోయింది, అవన్నీ ఏరుకుంది. ఆ బాధ అంతా లేకుండా, ఆమెకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన సెక్యూర్గా ఆమెకు భరోసా ఇచ్చాడు. ఎందుకంటే భర్త లేడు,
కుటుంబం లేదు, మగదిక్కు లేడు. మగదిక్కు లేనప్పుడు ఏమవుతుంది? సపోర్ట్ లేదు. సపోర్ట్ లేనప్పుడు కుటుంబంలో, ఆ సమాజంలో అబ్యూజింగ్ అంటే అవహేళన చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళని అవమానించే పరిస్థితి ఎక్కువ ఉంటుంది. లెక్కలేనితనంగా తృణీకరించే పరిస్థితి ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఎవరూ లేరు కదా, ఏమన్నా పడతారు, ఏమన్నా ఉంటారు అనే విధానంలో సమాజం ఆలోచిస్తుంది. కనుక ఈ బోయజ్ ఏం చేశాడంటే, వేరే పొలంలోకి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. ఆమెని సెక్యూర్గా ఉంచడానికి ఆ సెక్యూరిటీని ఆయన మరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది, రూతుకి ఇవ్వడం జరిగింది. రూతు సెక్యూర్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే దేవుడే నడిపించాడు ఆ ప్లేస్లోకి. మన దేవుడు మనకి ఆ సెక్యూరిటీని ఇస్తాడు. మీరు కొరింథీ పత్రిక 4వ అధ్యాయం చూడండి, 4:8-9 వచనాలు చూడండి. కొరింథీ పత్రిక 2వ కొరింథీ 4వ అధ్యాయం 8వ వచనం. పౌలు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మేము శ్రమపడుచున్నాను, మేము శ్రమల పాలవుతున్నాం, మేము అపాయాల్లో ఉంటున్నాం, అయినప్పటికీ కూడా 4వ అధ్యాయం 2వ కొరింథీ 4వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. ఇరికింపబడిన వారం కాదు, శ్రమపడుచున్న ఇరికింపబడిన వారం కాదు, ఉపాయం లేని వారం కాదు, అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారం కాదు, తరమబడుచున్న దిక్కులేని వారం కాదు. అంటే శ్రమల్లో ఉన్నప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మేము అందులో ఉంచబడిన వారం కాదు. ఎటుపోయినా శ్రమ పడుతున్నా కూడా అక్కడ ఇరికింపబడలేదు. అదే శ్రమలో మేము ఇరుక్కోలా, మమ్మల్ని ఇరికింపబడలా. ఒకవేళ అపాయంలోకి పోతే అపాయంలోనే ఉండిపోలా, ఉపాయం లేకుండా లేము. ఉపాయం దేవుడు ఇచ్చాడు. ఎలా తప్పించుకోవాలో ఉపాయం దేవుడు ఇచ్చాడు. ఆ శ్రమలో ఇరుక్కున్నా కూడా అందులోనే ఉంచలేదు, మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. తరమబడుతున్నా కూడా మేము ఎటు పోవాలో తెలియక దిక్కు తోచక మమ్మల్ని వెంబడిస్తున్నప్పుడు మేము తరం పడుతున్నా కూడా దిక్కు లేని వాళ్ళం కాదు, దిక్కు ఉన్నవాళ్ళం. దేవుడే మాకు దిక్కు, ఆయన మాకు దిక్కుగా ఉండి మమ్మల్ని నడిపించాడు. అంటే ఆయన సెక్యూర్. దేవుడు ఆయన ప్రజల్ని ఎంత సెక్యూర్గా ఉంచుతాడు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా, పరిస్థితులు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, భయాలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఆ వస్తూ పోతుంటాయి. మనిషి యొక్క జీవితంలో, క్రైస్తవుడి జీవితంలో ముఖ్యంగా క్రైస్తవుడి జీవితంలో ఆ వస్తూ సీజనల్గా, వర్షాకాలంలో వర్షం కాసేపు ఉండి వెళ్ళిపోయినట్టు, ఎండాకాలంలో ఎండ కాసేపు ఉండి వెళ్ళిపోయినట్టు ఉండి వెళ్ళిపోతాయి, ఉండవు. అలాగే దేవుడు అలాంటి సెక్యూరిటీని మనకిస్తాడు. మనం అందరం ఒకప్పుడు బయట ఉన్నవాళ్ళం, మనందరికీ సెక్యూరిటీ లేదు. మనం దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు బయట లోకంతో పాటు ఉన్నవాళ్ళం. ఓపెన్లో ఉన్నాం. ఓపెన్లో ఉన్నప్పుడు లోకం మనపైన దాడి చేసింది, సాతాను మనపైన దాడి చేసింది, ఈ దేహం మనపైన దాడి చేసింది, అన్నీ దాడులు చేశాయి. ఓపెన్గా ఉన్నాం కనుక అప్పుడు మనకి ఎలాంటి సెక్యూరిటీ లేదు. కానీ యేసుక్రీస్తులోనికి వచ్చాక, ప్రభువులోనికి వచ్చాక, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత యేసుక్రీస్తు మనకు సెక్యూరిటీగా ఉన్నాడు. సాతాను నుండి మనల్ని కాపాడడానికి ఆయన మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉన్నాడు. యూదా పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, దేవుని నుండి ప్రేమింపబడి, యేసుక్రీస్తు నుండి భద్రపరచబడి, దేవుని నుండి ప్రేమింపబడిన వారు 1వ అధ్యాయం, యూదా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని నుండి ప్రేమింపబడి, మీరు ప్రేమించబడ్డారు. యు ఆర్ బిలవ్డ్ టు గాడ్. మీరు దేవుని చేత ప్రేమించబడ్డారు, యేసుక్రీస్తు చేత ప్రొటెక్ట్ చేయబడ్డారు, ఆయన యందు భద్రపరచబడ్డారు. అంటే ఈ సాతాను నుండి, లోకం నుండి, శరీరం నుండి అన్ని విషయాల్ని జయించడానికి మనం భద్రం చేయబడ్డాం, మనం సెక్యూర్గా ఉన్నాం. యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకే ఇది ఈ భద్రత. యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకే. మీరు గమనించండి, వాళ్ళకి వచ్చే మన భద్రత మనకు ఉంటుంది. అందరికీ వచ్చినప్పుడు, మనకి వచ్చినప్పుడు కూడా మన వాటి మధ్యలో నిలబడం, మనల్ని బయటికి తీసుకొస్తాడు. ఆ శ్రమల్లో, ఆ కష్టాల్లో మనం పగిలిపోం, మనం బయటికి తీసుకొస్తాడు దేవుడు. ఆ దేవుడు మనకున్నాడు. ఆయనే రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ద్వారానే మనకి ఆ సెక్యూరిటీ ఉంటుంది. ఆయన లేకపోతే మనం బయట ఓపెన్గా ఉంటాం. ఓపెన్లో, ఇల్లు లేకుండా ఓపెన్గా ఉంటే ఎలా ఉంటుందో, భద్రత లేకుండా ఇంట్లో ఉంటే ఎంత క్షేమం ఉంటుందో, క్రీస్తులో ఉంటే అలాంటి క్షేమం ఉంటుంది. గమనించండి, మీరు యేసుక్రీస్తుని నమ్ముకోకపోతే మీరు ఇంకా భద్రత లేని వాళ్ళుగా, భయపడేవారుగా ఉంటారు. యేసుక్రీస్తులో ఉంటే ఆ స్థితి, ఆ సెక్యూర్డ్ స్థితి అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇన్సెక్యూర్ స్టేట్ నుంచి సెక్యూర్ స్టేట్లోకి మన దేవుడు తీసుకొచ్చి, ఆ రక్షణలోకి మనల్ని, ఆ సేఫ్టీలోకి మనల్ని తీసుకొచ్చి మనల్ని నడిపిస్తాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. 3వ విషయం ఏంటంటే సాటిస్ఫాక్షన్. నేను 5 మినిట్స్లో కంప్లీట్ చేసేస్తాను. 3వ విషయం, మొదటి విషయం సక్సెస్, 2వ విషయం సాటిస్ఫాక్షన్, 3వ విషయం ఏంటంటే 2వ విషయం సెక్యూరిటీ, 3వ విషయం సాటిస్ఫాక్షన్. చూడండి, 13వ వచనం నుండి 18వ వచనం వరకు, 13వ
వచనం నుండి, 2వ అధ్యాయం 13వ వచనం నుండి 18వ వచనం వరకు. ఎవరైనా చదవండి. 2వ అధ్యాయం ఋతు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం నుండి 18వ వచనం వరకు. చాలు చూడండి, ఇక్కడ బోయాజు ఏం చేసింటే ఆ పొలంలో ఆమె పరగేరుకుంటూ ఉంది. పరగేరుకుంటున్నప్పుడు ఆమెని పిలిచాడు, ఆమె భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిచిన తర్వాత ఆమె భోజనానికి వచ్చేసింది. భోజనానికి వచ్చిన తర్వాత ఆమె అక్కడ అసిస్టెంట్లు వాళ్ళందరూ ఉన్నారు, పొలంలో పనిచేసే వాళ్ళు కూలీలు అందరూ ఉన్నారు. ఆ కూలీలు అప్పుడు వాళ్ళ కూలీలకి చెప్తున్నాడు, వినాలి కూలీలకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, 15వ వచనం నేను చదువుతున్నాను. 15వ వచనం, ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఋతుతో చెప్తున్నాడు. బోయాజు, ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచుకుడి, మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడి. ఆమె గద్దించవద్దని తన దాసులకు ఆజ్ఞాపించును. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆమె ఏరుకుంటూ ఉంది. ఈ బోయాజు జనరల్గా పరిగెరుకునే వాళ్ళకి మనం చెప్తామా? పొలంలో మనం చెప్తామా? పరిగెరుకుంటూ ఉన్నాడు. మన పొలంలో పేదోళ్ళు వచ్చారు, మన పొలం మన పంట మనం పనులు కడుతున్నారు కూలోళ్ళు, అక్కడక్కడ ముక్కలు పడిపోతూ ఉంటాయి, అవి పరిగెరుకుంటే వాళ్ళకి పడిపోయినాయి, మన చేతి నుండి జారిపోయినాయి, పొరపాటున జారిపోయిన వాటిని వాళ్ళు ఏరుకుంటారు కదా. మనం విడిచిపెడతాం కావాలని? మనం విడిచిపెట్టం. కానీ దేవుని కృప, దేవుని కనికరం ఉన్నటువంటి వ్యక్తికి సమృద్ధి ఎంతగా, సంతోషం ఎంతగా, సంతృప్తి ఎంతగా దొరుకుతుందంటే, ఈ బోయాజు తన కూలీలకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఈ ఋతు ఏరుకోవడానికి మీరు ఈ ఋతు పనుల మధ్య ఏరుకోవచ్చు. రెండోది, మీరు కూలీలు మీరు ఏం చేస్తారంటే పనుల మధ్య పిడికిళ్ళు విడిచిపెట్టండి. మీరు విడిచిపెట్టండి, ఆమె ఏరుకోవడానికి విడిచిపెట్టండి. ఎంత జనరాసిటీ అంటే ఎంత దాతృత్వమో చూడండి. దేవుని కృప, దేవుడు ఏ విధంగా ఒక దేవుని నమ్ముకున్న వ్యక్తి పట్ల ఆమెకి లేదు, ఏరుకోవడానికి వచ్చినప్పుడు దేవుడు ఎంత సమృద్ధిగా ఆమెకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు చూడండి. ఆ యజమానుడికి కనికరం చూపించాడు దేవుడు. ఆ యజమానుడి ద్వారా ఆ రూతుకి కనికరం చూపించాడు, కృప చూపించాడు. అందుకే ఆ యజమానుడు ఏం చేశాడు? విడిచిపెట్టండి, పనుల మధ్య పిడికిళ్ళు విడిచిపెట్టండి, ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టండి. ఆమె అదంతా సాయంత్రం వరకు ఏరుకున్నప్పుడు ఆమె ఎంతంటే దాదాపుగా ఆమె తోమెడు ఎవలాయను. తోమెడు అంటే ఒక వారానికి సరిపడా, ఇద్దరికి అత్తాకోడలకి ఇద్దరికి సరిపడా, వారానికి సరిపడా ఆ గింజల్ని ఆమె కూర్చుకుంది. అంత కూర్చుకునేలాగా యజమానుడు అక్కడ వదిలిపెట్టాడు. ఆ పొలం ఆయన వదిలిపెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. ఈమె దేవుని నమ్ముకున్న వ్యక్తి, దేవుని చేత ఆశీర్వదింపబడిన వ్యక్తి, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి, దేవుని పట్ల అచంచలమైన విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తి, దేవుడు ఎలాగైనా పోషించగలడు, ఏ విధంగా తనను సంరక్షించగలడని నమ్మినటువంటి వ్యక్తి కనుక ఆమెని ఆ విధంగా దేవుడు పోషించాడు. ఆ విధంగా ఆమె ఏరుకోవడానికి సహాయం చేశాడు. ఆమె ఒకరోజే కాదు, ఆ ఒక్కరోజే ఏరుకొని వారానికి సరిపడా కాదు. మీరు చూడండి 22వ వచనంలో చూడండి, 21, ఇదే 2వ అధ్యాయం 21వ వచనంలో చూడండి. చూడు, అతడు చూసి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించే వరకు, ఈయన చాలా పొలం ఉంది,
ఈయన ధనవంతుడు. మన 2వ అధ్యాయం 1వ వచనంలోనే కనపడుతుంది. ఈయన చాలా ధనవంతుడు, సంపన్నుడు. ఈయనకి ఎకరాల పొలం ఉంది. ఈ ఎకరాల పొలంలో కంప్లీట్ అయ్యే వరకు ఆమె రోజు వచ్చి ఏరుకోవచ్చు. పొలంలో పంట పూర్తి అయ్యే వరకు, అంటే సంవత్సరానికి సరిపడా గింజలను పోగు చేసుకునేంత అవకాశం దేవుడు బోయాజు ద్వారా రూతుకి కల్పించాడు. ఆ సాటిస్ఫాక్షన్ అంటే ఆమె ఆ సంతోషం ఎట్లా ఉంటుంది? దొరికితే తినడం, లేకపోతే లేదనే వాళ్ళకి సమృద్ధిగా దొరుకుతుంటే ఎంత సంతోషం ఉంటుంది, ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎంత సంతృప్తి ఉంటుంది వాళ్ళకి. ఆ విధంగా దేవుడు ఆమె జీవితాన్ని సంతృప్తిపరిచాడు. ఆ విధంగా ఆమె జీవితాన్ని సంతృప్తి పొందేలాగా, సమృద్ధిగా ఆమెకి దొరికేలాగా చేశాడు. సామెత 19:23 అయిపోయింది. సామెత 19:23. సామెత ఏముంది? గట్టిగా చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. ఎవరు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, యెహోవాను నమ్ముకున్నవాడు, విశ్వసించినవాడు, విశ్వసనీయత కలిగిన వాడు. వాడు బ్రతుకుతాడు, జీవనాధారం కోసం బ్రతుకుతాడు, తృప్తుడై బ్రతుకుతాడు, భయం లేకుండా బతుకుతాడు. రేపు నాకేంటి, రేపు ఆహారం ఎలా ఉంటుంది, నాకు ఎక్కడ దొరుకుతుంది, నాకు దొరకదా అనే భయమే లేకుండా సంతృప్తిగా బతకగలిగే ఆ జీవనాధారాన్ని దేవుడే అనుగ్రహిస్తాడు. అలాంటి జీవనాధారాన్ని ఈ రూతు పొందుకుంది. ఈ రూతు, నయోమి వీళ్ళ జీవితంలో వీళ్ళు అన్నీ పోగొట్టుకున్నారు. ఏమీ లేనటువంటి స్థితి, తినడానికి తిండి లేనటువంటి స్థితి, ఉండడానికి సరైనటువంటి వసతి ఉండి కూడా రక్షణ లేనటువంటి స్థితి. అలాంటి స్థితిలో నుండి వీళ్ళని సమృద్ధి గల స్థితిలో, ఒక సెక్యూర్డ్ ప్లేస్లోకి, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని వాళ్ళకి ఇవ్వడం, ఒక సెక్యూర్డ్ లైఫ్ని రూతుకి ఇవ్వడం, ఒక సాటిస్ఫాక్షన్ లైఫ్ని రూతుకి ఇవ్వడం జరిగింది. చెప్పేది ఏంటంటే, దేవునితోనే మనకి సక్సెస్ వస్తుంది, దేవుని ద్వారానే మనకి సెక్యూరిటీ ఉంది, దేవునిలోనే మనకి సాటిస్ఫాక్షన్ ఉంది. వితౌట్ దేవుడు లేకుండా, క్రీస్తు నందే ఇవి. క్రీస్తు లేకుండా మనం సక్సెస్ కాలేము, మనము సెక్యూర్డ్గా ఉండలేము. మన జీవితం సెక్యూర్డ్ కాదు. ఎందుకంటే లోకం, మన దేహం, పాపం, సాతాను మన మీద ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు, మనం ఎప్పుడైనా చనిపోవచ్చు, ఎప్పుడైనా నిత్య నాశనానికి అప్పగించబడవచ్చు. కానీ క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. వారు నిత్య జీవానికి వెళ్తారు. మరణం నుండి జీవంలోనికి వాళ్ళని దేవుడే దాటిస్తాడు. ఎవరైతే క్రీస్తుని ఇంకా నమ్ముకోలేదో, ఎవరైతే క్రీస్తుని ఇంకా అంగీకరించలేదో, వారు క్రీస్తుని ఇప్పుడే అంగీకరించండి. మీ జీవితానికి సక్సెస్ కావాలంటే క్రీస్తుని ఇప్పుడే అంగీకరించండి. ఆయన ప్రభువుగా, రక్షకుడుగా ఒప్పుకున్నప్పుడు, ఆయన ప్రభుత్వం కిందకి మీరు వచ్చినప్పుడు ఆయన అన్ని చూసుకుంటాడు. ఆయన రక్షకుడుగానే కాదు, ప్రభువుగా కూడా ఒప్పుకున్నప్పుడు, ఆ ప్రభుత్వం కింద నువ్వు ఉన్నప్పుడు, ఆ ప్రభుత్వం కింద నువ్వు లోబడుతున్నప్పుడు, ఆయన చిత్తాన్ని చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు, ఆయన తప్పకుండా నిన్ను సక్సెస్ఫుల్ జీవితం నీకు ఇస్తాడు, సెక్యూర్డ్ జీవితాన్ని నీకు ఇస్తాడు, సాటిస్ఫాక్షన్ జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎవరైనా ఇంకా యేసుక్రీస్తుని అంగీకరించకపోతే, నేడే ఆయన ఒప్పుకోండి. ఆయన ప్రభువుగా, రక్షకుడుగా ఒప్పుకోండి. ఆయన జీవితంలో ఆయన ఇచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి పాత్రులు కండి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.